మా రాష్ట్రానికి మేము ఏం కోరుకుంటున్నామంటే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవరంగా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన దాన్ని దాదాపు 80% కంప్లీట్ చేశారు. ఆ కొరవ కంప్లీట్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా తీసుకొని పోలవరాన్ని కూడా పూర్తి చేస్తారని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అమరావతి మన రాజధాని అమరావతిని కూడా ఆయన యుద్ధ ప్రాతిపదికను తీసుకొని అమరావతిని కూడా దేశంలోనే లేదా ప్రపంచంలోనే ఒక అత్యున్నత రాజధానిగా చేయాలని చెప్పి ఒక డ్రీమ్తో ఉన్నాడు ఆయన. దాన్ని కూడా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఖచ్చితంగా అమరావతిని కూడా ఒక ప్రపంచంలో పట్టణంలో ఒక అత్యున్నత రాజధానిగా చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన నిరుద్యోగం మాటన చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగాలు ఇటువంటి ఏమి ఇవ్వలేదు. ఈరోజు మనకి దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వస్తున్నారు. ఆయన అభివృద్ధి బాటలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అమరావతి రాజధానిలో ఐటీ పరిశ్రమలు ఎక్కువగా తీసుకొని వచ్చేసి సంక్షేమం మాటన అభివృద్ధి కూడా తీసుకొని వచ్చే నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఎన్నో పరిశ్రమలు తీసుకొని వచ్చేసి నిరుద్యోగులకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. అలాగే ఈ రాష్ట్రానికి కావాల్సినవి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమవుతుందని మేము కోరుకుంటున్నాము. అనేక సమస్యల నుంచి గట్టును పడేయటానికి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుని కేంద్ర నిధులతో ఎక్కువ కేంద్రం మీద ప్రెజర్ పెట్టి కేంద్ర నిధులు తీసుకొచ్చి మరి పోలవరం ప్రాజెక్టుని అభివృద్ధి దాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం బుధస్కంధాల మీద ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ పైనుంచి కెనాలు కింద స్థాయి వరకు చిలచెట్లమై ఉంది. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా ఈ ప్రభుత్వము దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆకాంక్షిస్తున్నాము.